ఒకటి ఉండేది కదా, అడవి ప్రాంతం ఏజెన్సీ ఏరియాలో ఒక పాస్టరు, ఆయన అంటే ఎఫ్ఐఆర్ ప్రకారం ఎస్సీ మాదిగా అని ఉందన్నమాట. ఎస్సీ మాదిగా పాస్టరు ఆయన చర్చిని అర్ధరాత్రి కూడా కూలగొట్టారని చెప్పేసి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ పెట్టారు. ఎఫ్ఐఆర్లో కనిపిస్తుంది ఆయన చర్చిని కూలగొట్టారని. బట్ అదేదో గవర్నమెంట్ స్థలంలో ఉంది, మీరు ఎలాగ చర్చి నడుపుతున్నారు అని చెప్పేసి అర్ధరాత్రికి ఎవరు గుర్తు తెలియని వాళ్ళు వచ్చి పడగొట్టారట. ఈయన పెద్ద ఆయన, చాలా పెద్ద ఆయన, 60 సంవత్సరాలు ముసలాయన చర్చి పడగొట్టారు. ఓకే, 60 సంవత్సరాలు ముసలాయన చర్చి పడగొట్టారు. మరి ఎఫ్ఐఆర్లో ఎస్సీ మాదిగాని రాశారు. మరి ఆయన పాస్టర్ అయినా సరే వాళ్ళు రాశారు ఎస్సీ మాదిగాని. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు పాపం గొడవ చేస్తారు. ఆయన పాస్టర్ కదా, ఎస్సీ ఏంటి అని చెప్పి గొడవ చేస్తారు. పాపం చాలా 60 సంవత్సరాలు పెద్ద ఆయన ముసలాయన. ఓకే, అది ఇవన్నీ వీళ్ళ కథలు చూస్తే బాధ వేస్తున్నాయి. ఓకే, అంటే కొద్దిగా ఏజ్ని బట్టి అయినా వాళ్ళ పరిస్థితులను బట్టి అయినా చూడాలి కదా. మరీ ఎక్కడో అడవిలో తండాల్లో ఉన్నటువంటి ఒక లోయర్ కులస్తులకు సంబంధించిన 60 సంవత్సరాల ముసలాయన జీవనాధారం కోసం, ఇప్పుడు నేను అదే అండి, మీరు అపార్థం చేసుకున్నారు. అసలు యాక్చువల్ నా ప్రాబ్లం ఏంటంటే హ్యూమన్ రైట్స్ వైలేషన్ అవుతున్నాయి. ఇప్పుడు జీవనాధారం కోసం సంక్రాంతి రోజు గంగిరెద్దులు తిప్పేవాళ్ళు ఉంటారు జీవనాధారం కోసం. వాళ్ళే వెళ్ళి ఇంకొక పండుగ రోజు ఇంకొక అవతారం వేస్తారు. నాటకాలు వేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు అన్ని నాటకాలు వేస్తారు. వాళ్ళు ఏమన్నా వేస్తారు, డ్రామాలు వేస్తారు. ఎందుకంటే బేసికలీ వాళ్ళు జీవనాధారం. సినిమాలు ఉంటాయి, సినిమాల్లో అన్ని సినిమాలు తీస్తారు కదా. ఒక సినిమాలో హిందూకు ఉంటాడు, ఇంకో సినిమాలో ముస్లింగా యాక్ట్ చేస్తారు. సో జీవనాధారం కోసం అన్నీ తిరుగుతుంటారు. వీళ్ళు కూడా ఏదో జీవనాధారం కోసం చర్చ పెట్టుకుంటా, చర్చను పడగొట్టడం ఏంటి అనేది నా బాధ. సరే, ఆయన లైన్లో తీసుకుంటున్నావు సార్, ఆ పెద్ద ఆయన లైన్లో తీసుకుంటున్నా. తగలేదు. వందనాలు. మీరు పాస్టర్ గారా? అవును సార్. నేను మీ కాల్ రికార్డ్ చేస్తున్నాను. అది వీడియోలో వచ్చేసింది, యూట్యూబ్ వీడియోలో. ఇప్పుడు చెప్పండి, ఏంటి అక్కడ మీ సమస్య ఏంటి? సార్, మా పేరు ముందు కోడి దానం. కోడి దానమా మీ పేరు? అవును సార్. నేను ఇంటర్మీడియట్ చదువుకొని గవర్నమెంట్ ఉద్యోగం కూడా మానుకొని రాజీనామా చేసి 1990 సంవత్సరం నుంచి సువార్త పరీక్షలో ఉంటున్నా. అంటే మీరు గవర్నమెంట్ ఉద్యోగ గతంలో? అవును సార్, ఒక సంవత్సరం చేసి. ఎప్పుడు రాజీనామా చేశారు మీ ఉద్యోగానికి? 1989లోనే మీరు రాజీనామా చేశారు. ఇప్పుడు మీ వయసు ఎంత సార్? 60 సంవత్సరాలు సార్. 60 సంవత్సరాల? ఓకే, 65 సంవత్సరాలు. ఓకే, సీనియర్ సిటిజనా? అవును సార్. ఇప్పుడు చెప్పండి, మీ సమస్య ఏంటి అక్కడ? అక్కడే సువార్త పేదవాళ్ళు కదా, చింతలు ట్రైబల్స్ కదా. అక్కడ వాళ్ళు చాలా చీకట్లో ఉండి వాళ్ళు సారా జీవితంలో జీవిస్తూ వాళ్ళు శుభ్రత లేక, తర్వాత కింద పండుకొని బట్టలు లేక, తిండి లేక, ఆహారం లేక చీకట్లో ఉన్న వారికి ఇక్కడ దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ప్రేమ వాళ్ళకు చెప్పుకుంటూ అక్కడ మందిరం నిర్మించుకొని 1910 సంవత్సరంలో 2010 సంవత్సరం సార్. 2010 సంవత్సరంలో మందిరం నిర్మించుకొని గత 10 సంవత్సరాల నుంచి చక్కగా జరుగుతుంది. వాళ్ళకు ప్రతి ఆదివారం భోజనము, తర్వాత పిల్లలకు చాక్లెట్లు, ఆ తర్వాత వాళ్ళకు మీరే ఇస్తున్నారు అవన్నీ? నేను ఇస్తుంటా సార్, నేను ఇస్తాను. ఆదివారం మీరే, మీకు వచ్చే పెన్షన్లో నుంచి ఆదివారం వాళ్ళకి భోజనం పెడుతున్నారు, చాక్లెట్లు ఇస్తున్నారు పిల్లలకి? అవును సార్, చాక్లెట్లు అన్ని ఇస్తుంటా. తర్వాత సబ్బులు, షాంపూలు, ఈ విధంగా సోషల్ వర్క్ కూడా చర్చిస్తూ దేవుని వాక్యం చదివితే సంఘం నడిపిస్తుంది సార్. వాళ్ళు ఎవరు అక్కడున్న వాళ్ళంతా ఎవరు? వాళ్ళంతా చదువు రానటువంటి వాళ్ళు చదువులు వేస్తారు, మూర్ఖులు సార్. పని చేసుకునేటువంటి అడవిలో ఉన్న ట్రైబల్సా? ట్రైబల్స్ సార్. వాళ్ళు అందరూ ఎస్టీ ట్రైబల్సా? అందరు ఎస్టీ ట్రైబల్. మీరు ఎస్సీ? మాది సువార్త సేవ సార్. మాది సరే సార్, మీది సువార్త. వాళ్ళందరూ ట్రైబల్స్ మధ్య
మీరే సొంత డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళు ఆదివారం భోజనం పెట్టడం మంచి మాటలు చెప్తూ ఉంటున్నారు మీరు అక్కడ 65 సంవత్సరాలు వృద్ధుడు మీరు అంతేగా అవును సార్. ఇప్పుడు ఏమైంది మీ చర్చికి ఏమైంది అక్కడ అక్కడే మగవాడు వచ్చి రాత్రి పోతే చెప్పకుండా నోటీస్ ఇవ్వకుండా దాన్ని పూర్తి నిలబడని చెప్పింది సార్. మొత్తం కూల్ చేసి కింద పడేశారు ఆ చర్చిని శుభ్రంగా. అంటే ఎవరు కూల్చారో మీకు తెలుసా తెలియదు సార్. ఎవరో మరి తెలియకుండా మతవాదులు కూల్చారని ఎట్లా చెప్పారు మీరు అది అనుకుంటున్నా ఏమనుకుంటున్నా సార్ అని మీరు అనుకుంటున్నారు మతవాదులు వచ్చి కూల్చారని మీరు అనుకుంటున్నారు కానీ మీ దగ్గర ఆధారం లేదు. ఓకే మరి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారా కేసు పెట్టి కేసు కూడా పట్టుకోలేదు సార్. ఏమన్నారు పోలీసులు ఏమన్నారు మన చేయము మీ కేసు పట్టుకాము అని అంటున్నాడు సార్. ఏమన్నాడు మీ కేసుని పట్టుకాము ఎందుకు పట్టుకోరంట ఏమో సార్ మరి కేసుని ఎందుకు పట్టుకోరంట ఎందుకు చాలా మంది పోయి 100 సేవకులు అడుగుతాం ఏంటి మరి వాళ్ళు అట్లా పాలేశ్వరి గారు మరి మాకు న్యాయం చేయకపోతామంటే మా ఊళ్ళో చేస్తారని ఎస్ఐ గారు ఏఎస్ఐ గారు అందరూ తగ్గియటం కాదు సరే మీరు ఆల్రెడీ 65 సంవత్సరాలు వృద్ధుడు మీ కేసు పట్టుకోమన్నారు మరి మీ చర్చను పడగొడితే మరి అది ఎవరు పట్టుకోవాలంటే వచ్చి పోస్ట్ ఆఫీస్ వాళ్ళు పట్టుకుంటారన్న పోలీసులా కదా పట్టించుకోవాలి దాన్ని మరి వాళ్ళే కదా రక్షించాలి అక్కడ మీకు ఇప్పుడు పెద్ద ఆయన యొక్క ఒక కట్టుకున్న చర్చిని పడగొడితే అది గవర్నమెంట్ స్థలమా మీ స్థలమా అది ఎవరి స్థలం కొండ సార్ కొండ అదే కొండ అంటే అది గవర్నమెంట్ స్థలం అని చెప్పి వాళ్ళు అడ్డం తిరుగుతారు. ఇప్పుడు సరేలేండి గవర్నమెంట్ స్థలం అయితే ఖాళీగా ఉంది మీరు వేసుకున్నారు ఖాళీగా ఉన్నవాడు హోటల్ పెట్టుకుంటాడు ఖాళీగా ఉన్నవాడు ఇల్లులు వేసుకుంటారు ఖాళీగా ఉన్నప్పుడు పందిర్లు వేసుకుని పెళ్ళిళ్ళు చేసుకుంటారు అన్నీ చేసుకుంటారు. మీరేదో టెంపరీగా అక్కడ ట్రైబల్స్ కోసం వేసుకొని ఉంటారు ఒక చర్చిని అది తప్పేం కాదు. అది మీరు అక్కడ మీ దగ్గరకు వచ్చేసరికి పర్మిషన్ ఉందా గవర్నమెంట్ స్థలంలో ఎందుకు కట్టారు ఇవన్నీ మిమ్మల్ని ఇబ్బంది పడుతున్నారు నాకు అర్థమైంది. ఓకే సిచ్యువేషన్ చాలా చర్చలు ఉన్నాయి ఇప్పుడు గవర్నమెంట్ స్థలం ఖాళీగా ఉంది కదా అని చెప్పి చిన్న గుడి చేసుకొని మీలాగా పాస్టర్లు ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మీరు గవర్నమెంట్ స్థలంలో ఎందుకు కట్టారు అది ఇది అంటారు. ఒకటి టిఫిన్ సెంటర్లు పెట్టుకున్న వాళ్ళని ఏమంటారు అక్కడ చిన్న పెట్టుకున్న వాళ్ళని ఏమంటారు. సరేనండి నేనేమంటానంటే నాకు ఎవరో చెప్పారు ఇది పాపం ఒక సీనియర్ సిటిజన్ చర్చి పడగొట్టారట అక్కడ మీది ఎక్కడ ఏ ఊరు మీది మాది మార్కాపురం జిల్లా దోర్నాల మండలం నల్లగుంట గ్రామం. మార్కాపురం దోర్నాల నల్లగుంటలోనా నల్లగుంట విలేజ్. మరి అక్కడ ఎవరు నాయకులు లేరా మీ పాస్టర్ సంఘాలు ఏమో ఉంటాయి కదా వాళ్ళకి చెప్పారా మీరు చెప్పారు సార్. వాళ్ళు కూడా పాపం ధర్నా చేస్తుండ్రు వాళ్ళు వింటం లేదు గోడ చెప్తున్నాం సార్. అచ్చా ధర్నా చేస్తున్నారా పాస్టర్ సంఘాలు అక్కడ చేస్తూ పడిపోతారు. మరి వాళ్ళు ఏమంటున్నారు మీ పాస్టర్ సంఘాలు వాళ్ళు మళ్ళీ ఒకసారి ర్యాలీ చేయాలా పెద్ద ర్యాలీ చేసి ర్యాలీ చేద్దాం అంటున్నారా ర్యాలీ చేసి కేసు ఎదుర్కొంటారు అరెస్ట్ చేయాలి వాళ్ళు అరెస్ట్ చేయలేదు వాళ్ళు గెలవలేదు మాట్లాడలేదు అంటున్నారు సార్. అక్కడ రాజకీయ నాయకులు ఎవరు లేరా మీరు ఎవరు గెలవలేదు అక్కడ మీ లోకల్ ఎమ్మెల్యే ఎవరు ఎలక్షన్ బాబు తెలుగుదేశం ఎలక్షన్ బాబు. మరి ఆయన కలిసారా మీరు ఎమ్మెల్యేని కలిసారా పోయి ఇట్లా నా చర్చి పడగొట్టారండి అని ఆయన కూడా ఏం నిలుపుకున్నాడు సార్ చెప్పాం సార్ చెప్పినా చూస్తారని ఏం చెప్పలే. అచ్చా ఎమ్మెల్యే కూడా ఏం చెప్పలే కనీసం పోలీసులకు ఫోన్ చేసి ఎందుకు ఏంది పడగొట్టారని కూడా అడగలేదు ఎమ్మెల్యే గారు అడగలే అంటే మీ ముందు అడగలేదు ఒకవేళ మీరు లేనప్పుడు అడిగాడేమో సరేలే మీకు తెలియదు నాకు తెలియదు మీరైతే ఎమ్మెల్యేకి చెప్పారు అదే కదా. మరి ఇప్పుడు నల్లగుంట మార్కాపురమా మార్కాపురం జిల్లా దోర్నాల మండలం నల్లగుంట మార్కాపురం జిల్లా. ఓకే సార్ అయితే ఇంకొకసారి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి అడగండి. మరి ప్రతిపక్షాల దగ్గరికి వెళ్ళారా మరి ఎమ్మెల్యే పట్టించుకోలేదు మరి ప్రతిపక్షం ఉంటారుగా ఎవరు మీ ప్రతిపక్షం ఎవరు అక్కడ ప్రతిపక్షము ఆయన చంద్రశేఖర్ ఎవరు ఎర్రగొండపాలెం ఎమ్మెల్యేనా ఆయనే కదా ఎమ్మెల్యే ఇప్పుడు చంద్రశేఖరే కదా ఎర్రగొండపాలెంకి. అవును సార్
మరి తెలుగుదేశం ఎలక్షన్ బాబు అన్నావు. ఇప్పుడు మామూలుగా ప్రజెంటేషన్ ఏమో మామూలుగా గెలిచిందేమో ఆయన ఆ, ఎవరు ఆ. ఈయనేమో ఓడిపోయి మామూలు పాతికేళ్ళగా తెలుగుదేశం ఇప్పుడు మీరు గెలిచిన ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళారా, ఓడిపోయిన ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళారా? నేను ఓడిపోయిన ఎస్సీలో ఓడిపోయినా. ఎలక్షన్ బాబు దగ్గరికి తెలుగుదేశం గవర్నమెంట్ కాబట్టి ఆయన హెల్ప్ చేస్తాడని ప్రతిపక్ష నాయకుడి దగ్గరికి పోయారు, అవునా? అవును సార్. ఓకే, ఇప్పుడు ఎలాగ ఆయన వైసీపీ ఎమ్మెల్యే కాబట్టి ఆయన హెల్ప్ చేయడం ఆయనకి కుదరదని టీడీపీ గవర్నమెంట్ అని ఓడిపోయిన ఆయన దగ్గరికి పోయారు. అవును సార్. ఓకే, ఇప్పుడు నాకు అర్థమైంది. సో మరి ఒకసారి ఎమ్మెల్యే కూడా చెప్పండి, ఎందుకంటే ఎమ్మెల్యే ఆయన లిమిట్లో ఆయన కొన్ని పవర్స్ ఉంటాయి. చంద్రశేఖర్ గారిని మరి నేను లైన్లో తీసుకోమంటారా మరి చంద్రశేఖర్ గారిని? Your call has been forwarded to voicemail. The person you're trying to reach is not available. At the tone, please record your message. When you have finished recording, you may hang up. సరే, ఆయన ఫోన్ కలవట్లేదు. ఒకవేళ ఆయన లైన్లోకి వచ్చినప్పుడు మీకు ఎమ్మెల్యే గారు చెప్తాలేండి. ఈ పోలీసులు ఏమంటున్నారు కరెక్ట్గా చెప్పండి నాకు. పోలీసులు ఏం చేస్తారు సార్, ఎఫ్ఐఆర్ పేర్లు లేకుండా ఎఫ్ఐఆర్ చేసింది సార్. అవును, ఎవరు పడగొట్టారు నీకు కూడా తెలియదు కదా, నువ్వు చెప్పావు కదా ఎవరు అర్ధరాత్రి వచ్చి పడగొట్టారు, వాళ్ళు ఎవరు తెలియదు అన్నారు. వాళ్ళకి తెలియదు, వాళ్ళు పట్టుకునేంత వరకు పేర్లు రాయారు కదా మరి. పేర్లు పెట్టకుండా ఎఫ్ఐఆర్ లో ఒకటి కాల్ ఇచ్చింది సార్. పోనీ మీరు అనుమానితుల పేర్లు చెప్పారా, ఇది పలానా మీద అనుమానం ఉందని? చెప్తే వాళ్ళకి పెట్టము. ఎందుకని? మాకు పైనుంచి ఒత్తిడి వస్తున్నది. పైనుంచి ఒత్తిడి ఉందన్న మీరు అనుమానితుల పేర్లు చెప్తే పైనుంచి ఒత్తిడి వస్తుందా? ఎవరు? అదే సార్, ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళ. ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళ వాళ్ళు మీ దగ్గరికి ఎప్పుడు గతంలో ఎప్పుడన్నా వచ్చి ఇట్లా చర్చ నడిపోద్దని ముందు ఎప్పుడైనా చెప్పారా గతంలో? చెప్పారు. నేను రోజు పత్రిక పోతుంటే గవర్నర్లో సార్ వాళ్ళు నాకు ప్రతిరోజు నేను గవర్నమెంట్ ఆసుపత్రికి పేషెంట్ కొద్దిగా వాచ్యం చేసి ప్రార్థన చేసి బంద్ కొట్టి వీళ్ళకి స్వాట్ చేస్తుండే రోగుల మధ్య. అక్కడ తంగిరాల అశోక్ రెడ్డి అని అబ్బాయి వచ్చి టీమ్ 5-6 మంది రౌండ్ తీసుకొచ్చి ఇక్కడ నువ్వు స్వాట్ చెప్పకూడదు, ప్రార్థన చేయకూడదు. ఆల్రెడీ గతంలో కొంతమంది వచ్చి మిమ్మల్ని బెదిరించారు అక్కడ? బెదిరించారు సార్. ఓకే, స్వార్థ చెప్పొద్దు అన్నారు. చెప్పొద్దు. ఓకే, కాబట్టి ఇంక వాళ్ళే పడగొట్టుంటారని మీ అనుమానం, అర్ధరాత్రి రోజు పడగొట్టారు కాబట్టి. అంతే సార్. సార్ మరి వాళ్ళు ఏమంటారు, పోలీసులు ఏమంటారు వాళ్ళని? వాళ్ళు ఏమన్నా వస్తే పేర్లు ఎఫ్ఐఆర్లో పెట్టలేదు, సైలెంట్ గా ఉండరు, మమ్మల్ని పిలవలేదు, ఏం చేయలేదు సార్. వాళ్ళ బాగా పిలవలే, సైలెంట్ గా ఉండరు. సరే, ఇంకా అది మీరు అదే నా పరిచర్య తర్వాత బైబిల్ డిస్ట్రిబ్యూన్స్ రోగుల మధ్య పరిచర్య తర్వాత ఆదివారం, శనివారం, శుక్రవారం నల్లగుంట్లో ఒక 3 చోట్ల సువార్త పరిచర్య చేస్తుంటా. అవన్నీ చేస్తూ ఉంటారు మీరు? ఓకే, అవును సార్. సరే అన్న, అది చేయటం అనేది మీ హక్కు, అది మీకు ఫండమెంటల్ రైట్ ఉంది. ఆర్టికల్ 25 మీ ఇష్టం, మీరు పంప్లెట్లు పంచుకోవచ్చు అని ఉంది. ఇప్పుడు వాళ్ళు మీరు పంచవద్దని బెదిరించారు మిమ్మల్ని, సో అర్ధరాత్రి ఎవరో వచ్చి పడగొట్టారు, అంతే కదా? అంతే సార్. ఓకే, సరే సార్, అయితే ఇంకా మనం సరే, నేను మళ్ళీ మిమ్మల్ని లైన్లోకి తీసుకుంటాను. థ్యాంక్ యూ, మీరు లైన్లోకి వచ్చినందుకు. ఏమన్నా మీకేమన్నా ప్రాబ్లం ఉంటే మీరు అర్ధరాత్రి వెళ్ళి పడగొట్టేది ఏంటండి బ్రదర్స్? ఐ డోంట్ నో, మీరు అది పడగొట్టిన వాళ్ళు ఎవరో 65 సంవత్సరాల వృద్ధుడు వచ్చిన పెన్షన్ తోటి అక్కడ పేదవాళ్ళకి సాయం చేస్తుంటే మీరు దాన్ని పడగొట్టి అర్ధరాత్రి వెళ్ళి పడగొట్టం ఏంటి? ఒకవేళ నిజంగా పడగొట్టాలంటే మీ గవర్నమెంట్, మీరు అధికారంలో ఉన్నారు, మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి లేదంటే రెవెన్యూ ఆఫీస్కి కంప్లైంట్ చేసి, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసి, అధికారులకు కంప్లైంట్ చేసి మీరు పడగొట్టవచ్చు కదా. అర్ధరాత్రి వెళ్ళి పడగొట్టేది ఏంటండి? మా దాంట్లో ముసలాయన. థ్యాంక్ యూ.